న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి బిగ్ రిలీఫ్ దొరికింది. షట్ డౌన్ ముగింపు దిశగా వచ్చింది. సో షట్ డౌన్ ముగియబోతోంది. మీ అందరికీ తెలిసిందే, షట్ డౌన్ అంటే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఒక దీనావస్థలు పడిపోయినట్టే, అచేతన పరిస్థితిలో పడిపోయినట్టే. ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు మొత్తం ప్రభుత్వం నడిపించడం కోసం ఉపయోగించేటువంటి ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా ఒక బడ్జెట్ రూపంలో కాంగ్రెస్ దాన్ని నిర్ణయిస్తుంది. అయితే ఆ కాంగ్రెస్ నిర్ణయాన్ని ఇటు ట్రంప్ ఆమోద ముద్ర వేసి ఆ తర్వాత ప్రభుత్వాన్ని సజావుగా నడిపించాల్సిన బాధ్యత ఉంటుంది. సో జనరల్గా బిఫోర్ ఐ స్టార్ట్ విత్, ఇప్పుడు ఆయన సంతకం చేశారు. ఆ కాంగ్రెస్ పెట్టినటువంటి బిల్ పైన షట్ డౌన్ ముగింపు దిశగా ఆయన సైన్ చేశారు. సుమారుగా ఇప్పటికి 45 రోజులు కావస్తోంది. అమెరికాలో విమానాలు ఎగరడం లేదు. ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా కుంటుపడిపోయింది. కుంటుపడిపోవడం కాదు, కంప్లీట్గా చెతికీల పడిపోయింది, ఫుల్ స్టాప్ పడిపోయింది. సో మీకు డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. సో ముందుగా మన దేశంలో మాదిరిగా పార్లమెంట్లో రాజ్యసభ, లోక్సభ ఎలా ఉంటాయో అమెరికాలో కూడా అప్పర్ హౌస్ అండ్ లోయర్ హౌస్ ఉంది. సో అప్పర్ హౌస్ ఇస్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్. డైరెక్ట్గా గవర్నమెంటే ఎన్నుకుంటుంది అప్పర్ హౌస్ని. మేధావులు, ఇంటెలిజెన్స్, ఆర్థికవేత్తలు, సైంటిస్టులు, రకరకాల వారు ఉంటూ ఉంటారు. సో యాజ్ ఇట్ ఈస్ లోవర్ హౌస్లో డైరెక్ట్గా లెజిస్లేటివ్ హౌస్లో పబ్లిక్ ద్వారా ఎన్నుకోబడేవారు ఉంటారు. సో ఇప్పుడు అక్కడ ప్రభుత్వ యంత్రాంగం పనిచేసేటువంటి పని కోసం ఖర్చు అయ్యేటువంటి డబ్బులని అప్పర్ హౌస్ డిసైడ్ చేస్తుంది. అని డైరెక్ట్గా ప్రభుత్వం చేత అంటే ఇంటలెక్చువల్స్, ఎకనామిస్టులు, సైంటిస్టులు, ఇటువంటి ఇంటలెక్చువల్స్ ఉన్నటువంటి ఆ హౌస్ డిసైడ్ చేస్తుంది. సో ఈ ప్రభుత్వం పనిచేయడం కోసం ఇంకో ఈ అధికారికి ఇంత బడ్జెట్ ఉంటుంది, ఈ డిపార్ట్మెంట్కి ఇంత బడ్జెట్, ఈ డిపార్ట్మెంట్కి ఇంత బడ్జెట్, ఇట్లా దీన్ని కాంగ్రెస్ అంటూ ఉంటారు. సో కాంగ్రెస్ డిసైడ్ చేస్తుంది. సో కాంగ్రెస్ డిసైడ్ చేసే దాంట్లో మొత్తంగా ఇప్పుడు మీకు నేను ఎంతమంది ఓటేస్తారో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఈ బడ్జెట్ పైన ఈ ఫైనాన్షియల్ ఫండ్, ఫెడరల్ ఫండ్ అంటుంటారు దీన్ని. సో ఫెడరల్ ఫండ్ అంటే ఫెడరల్ అనే పదానికి అర్థం గవర్నమెంట్. సో ఫెడరల్ ఫండ్ గవర్నమెంట్ నడవడం కోసం ఉపయోగించే ఫండ్, ఫెడరల్ ఫండ్. ఈ ఫెడరల్ ఫండ్ కోసం అటు రిపబ్లికన్స్ 216 మంది సహకరించారు. దీన్ని ఆమోద ముద్ర వేయండి, ఈ బడ్జెట్ని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పి ఎస్ అని చెప్పిన వారు 222, ఎస్ అని చెప్పిన వారు 222 మంది. దాంట్లో 216 మంది రిపబ్లికన్స్ అండ్ డెమోక్రాట్స్ వచ్చేసి 6 ఉన్నారు. అదే నో అని చెప్పిన వారు 209 మంది. ఈ దీంట్లో మీకు కనబడుతోంది ఆన్ మోషన్ టు కన్కర్ ఇన్ ద సెనేట్ అమెండ్మెంట్. రిపబ్లికన్ 216 మంది ఎస్ అని చెప్పిన వారు, ఆ తర్వాత నో అని చెప్పిన వారు 2 మాత్రమే. రిపబ్లికన్స్ ఈ బిల్లుని ఆమోద ముద్ర వేసి ప్రభుత్వ పనితీరు కోసం ఇంత బడ్జెట్ అని చెప్పిన దాంట్లో నో అని చెప్పిన వారు 2 అయితే 216 మంది ఎస్ అని చెప్పారు. జో బైడెన్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ చెప్పింది, ఇప్పుడు ఆమోద ముద్ర వేసింది. సో డెమోక్రాట్స్ ఏం చెప్పారంటే, అంటే డొనాల్డ్ ట్రంప్కి సంబంధించి పార్టీ వాళ్ళు ఈ బిల్లుకి ఆమోద ముద్ర వేయాలా వద్దా అని చెప్పే దాంట్లో వేయాలి అని చెప్పి 6 చెప్తే, వద్దు ఈ బిల్లు, ఈ ఫెడరల్ ఫండ్ ఇప్పుడు ఉపయోగపడదు, ఫెడరల్ ఫండ్ ఇంకా కావాలన్నట్టుగా 207 మంది నో చెప్పారట. సో మొత్తంగా 222తో ఈ బిల్ పాస్ అయింది. అత్యధికులు దీనికి ఆమోద ముద్ర వేయడంతో ఈ బిల్ పాస్ అయిపోయింది. సో ఏకంగా డెమోక్రాటిక్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, డొనాల్డ్ ట్రంప్ పార్టీకి సంబంధించిన 6 కూడా దీన్ని అంగీకరించారు. సో డొనాల్డ్ ట్రంప్ వద్దని చెప్తున్నా ఆయన పార్టీకి సంబంధించిన 6 దీన్ని అంగీకరించారు. సో ఇప్పుడు లెజిస్లేచర్ ఫెడరల్ ఫండ్స్, సో ప్రభుత్వం పనిచేయడం కోసం ఉపయోగించిన ఆ ఫండ్స్కి డొనాల్డ్ ట్రంప్ కూడా సైన్ చేశారు. ఒక రోజుకి సగటున 2000 విమానాలు రద్దయిపోయాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సిస్టమ్స్ లేక కెంటకీ ప్రాంతంలో ఒక ఆయిల్ ట్యాంకర్కి సంబంధించిన విమానం కుప్పగూలిపోయింది, భారీ విధ్వంసానికి కారణమైంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ స్టాఫ్ లేరు, ప్రభుత్వ యంత్రాంగం పనితీరు పూర్తిగా కుంటుపడిపోయింది. ఎటు చూసినా ఒక అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి అమెరికాలో ఎదురైంది. ఇన్ఫ్లేషన్కి దారితీసింది. అక్కడ ప్రభుత్వ యంత్రాంగం పనిచేయడం లేదు. ప్రతిదీ కూడా చాలా వరకు ప్రభుత్వ ఉద్యోగులకి సెలవులు ఇచ్చి పంపించేశారు. జీతాలు ఇవ్వలేము, మా దగ్గర ఫెడరల్ ఫండ్స్ ప్రభుత్వం నడిపించడం కోసం డబ్బులు లేవు, కాబట్టి మీరు అంతా మాకు వద్దు అని చెప్పి సెలవులు ఇచ్చి పంపించేశారు ఇక్కడ వాళ్ళు అక్కడ అందరినీ కూడా. సో అక్కడ కాంగ్రెస్ దీన్ని ఆమోద ముద్ర వేసి ఒక ఫెడరల్ ఫండ్ డిసైడ్ చేసి దానికి అప్రూవల్ ఇచ్చి, ఓటింగ్ సిస్టమ్ ద్వారా దాన్ని అప్రూవల్ ఇచ్చి ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ పంపిస్తే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా దానికి అప్రూవల్ ఇచ్చేసి సైన్ చేసి దానిని అమలుపరచాలి. కానీ ఏం చేశాడంటే ఆయన 45 రోజులు కావస్తోంది, నేను దానికి ఆమోద ముద్ర వేయను, దాన్ని పట్టించుకోలేదు, కరెక్ట్గా లేదు, ఈ ఫెడరల్ ఫండ్స్ అనేవి ఉపయోగపడవు, ఈ ఫెడరల్ ఫండ్స్ అనేవి తప్పిదాలుగా ఉన్నాయని చెప్పి ఆయన ఏం సంతకం చేయకుండా మౌనంగా ఉండిపోయాడు. దీంతో కొన్ని రోజులుగా ఒక అమెరికా అచేతన పరిస్థితులకు వెళ్ళిపోయింది. పూర్తిగా జీరో అయిపోయింది, శూన్యం అయిపోయింది. యంత్రాంగం పనిచేయడం లేదు, అధికారులు ఎవరు లేరు, పబ్లిక్కి కరెక్ట్గా అనుకున్న సమయంలో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఫెసిలిటీస్ రావడం లేదు, ప్రతిదీ కూడా ఒక జీరో సిచ్యువేషన్.
సో ప్రభుత్వ యంత్రాంగం నడిపించడం కోసం ఉన్నటువంటి బడ్జెట్ మొత్తం కూడా అప్పటికి ఆమోద ముద్ర వేయలేదు కాబట్టి ఆ ఇయర్కి సంబంధించి బడ్జెట్ విడుదల కాలేదు కాబట్టి అంతా కంప్లీట్గా జీరో అయిపోయింది. ఒకసారి ఆయన ఆ ఫెడరల్ ఫండ్ బడ్జెట్ పైన సంతకం చేస్తున్నటువంటి ఆ విజువల్ ఉంది. ఒకసారి ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్లో ఆయన సంతకం చేస్తూ ఉన్నారు. ఒకసారి అక్కడ సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. On this vote, the yeas are 222, the nays are 209. The bill is passed. The motion is adopted. On this vote, the yeas are 222, the nays are 209. The bill is passed. The motion is adopted. On this vote, the yeas are 222, the nays are 209. The bill is passed. The motion is adopted. On this vote, the yeas are 222, the nays are 209. On this vote, the yeas are 222, the nays are 209. The bill is passed. The motion is adopted. Without objection, the motion to reconsider is laid on the table. And it's an honor now to sign this incredible bill and get our country working again. Thank you. రైట్, అమెరికాలో ఉన్నటువంటి పొలిటికల్ ఈక్వేషన్లో భాగంగానే ఇన్ని రోజుల పాటుగా డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ సంబంధించినటువంటి బిల్గా దీన్ని భావించాడు. ఎందుకంటే రిపబ్లికన్ సంబంధించి వారే అత్యధికులు దీనికి ఆమోద ముద్ర వేశారు. జో బైడెన్ పార్టీకి సంబంధించిన వారే దీనికి ఎక్కువగా ఓట్ చేసి ఈ బిల్ని అప్రూవ్ చేశారు. సో నేనెందుకు యాక్సెప్ట్ చేస్తానట్టుగా అహంకారంతో ఆయన ఆగిపోయి ఏకంగా ప్రభుత్వాన్ని అక్కడి దేశాన్నే స్తంభింపజేశారు. విమానాలు ఆగిపోయాయి. అనేక రకాలుగా దీని కాన్సిక్వెన్సెస్ అక్కడ ఆర్థిక రంగంపై పడింది, అక్కడ పబ్లిక్పై పడింది, అక్కడ ఉన్నటువంటి అనేక వృత్తులపై పడింది. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా ఇప్పుడు ఇన్ఫ్లేషన్ దిశగా అడుగులు వేస్తోంది. 45 రోజుల ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది. ఆఫ్ కోర్స్ విమానాలు రాకపోకలు లేవంటే వాళ్ళు రావాల్సిన ఫుడ్ కరెక్ట్ టైంకి రాదు, మెడికల్ ఎమర్జెన్సీ వస్తుంది, తర్వాత ఫుడ్ ఎమర్జెన్సీ ఉంటుంది, రకరకాలుగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్ నుంచి ఆయన కేవలం పొలిటికల్ సినారియోలో భాగంగానే ఆయన ఈ బిల్ని అప్రూవ్ చేయకుండా ఆపేశారు. రిపబ్లికన్ పార్టీ చెప్తే నేను వినాలా, నేను దేశ విదేశాలనే శాసిస్తున్నాను, నా అంతటి గొప్ప అహంకారం లేడు, నా అంతటి గొప్ప మేధావి లేడు, అటువంటిది నా దేశంలో ఓడిపోయినటువంటి నా చేతిలో ఓడిపోయినటువంటి ఒక పార్టీ దీనికి అత్యధికులుగా సపోర్ట్ చేస్తే ఆ బిల్ నేను సపోర్ట్ చేయాలి, నో దట్స్ నాట్ హ్యాపెనింగ్ అని చెప్పి ఆయన మౌనంగా ఉంటూ దాన్ని ఆపేశారు. దాదాపుగా ప్రభుత్వం మొత్తం కంప్లీట్గా శూన్యమైపోయింది. ప్రతి యంత్రాంగం మొత్తం కూడా గవర్నమెంట్ హాలిడేస్ ఇచ్చేశారు. గవర్నమెంట్ ఆఫీసర్లకు ఇక్కడ పనిచేసే ప్రభుత్వ యంత్రాంగానికి వాళ్ళందరికీ హాలిడేస్ ఇచ్చి పంపించేశారు. తర్వాత కంప్లీట్ జీరో అయిపోయింది. సో ఆ సిచ్యువేషన్ నుంచి ఈ రోజైనా అప్రూవ్ చేశారు. సో అప్రూవల్ తర్వాత అక్కడ కరెంట్ సినారియో ఏంటి, ఎటువంటి విధంగా ఉంది, ఎటువంటి పొలిటికల్ సినారియో చోటు చేసుకుంది, మా ప్రతినిధి యుఎస్ నుంచి మనోజ్ఞ అందిస్తారు మరిన్ని డీటెయిల్స్ చేసి. మనోజ్ఞ, సో అక్కడ సిచ్యువేషన్ ఏంటి? రైట్, ఒక్కసారి మరి కాసేపట్లోనే మనోజ్ఞ అందుబాటులోకి వస్తారు. సో ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది మనం అర్థమవుతోంది. 2000 విమానాలు ఒక రోజుకి 2000 విమానాలు పూర్తిగా రద్దయిపోయాయి. మరొక సందర్భంలో కంప్లీట్గా అక్కడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్స్ లేకపోవడంతో ప్రమాదాలు జరిగాయి. ఆ తర్వాత ఇంకో సందర్భంలో అక్కడ యంత్రాంగం పనిచేయకపోవడంతో చాలామంది పబ్లిక్ కూడా ఇబ్బంది పడ్డారు. మీ అందరికీ తెలిసింది అమెరికాలో ఉంటే బెస్ట్ అడ్వాంటేజ్ ఒకటి ఏంటంటే ప్రతిదీ కూడా ప్రభుత్వం నుంచే వస్తాయి. ప్రభుత్వమే ఫ్రీబీస్ అంటాం చూసారా, మనకు వచ్చే చాలా తక్కువ ఫ్రీబీస్. అదే అమెరికాతో పోలిస్తే మన దగ్గర చాలా తక్కువ ఫ్రీబీస్ ఉంటాయి. మనకి ఇచ్చేదేంటి, ఈ సన్న బియ్యము, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు, లేకపోతే కేంద్రం నుంచి వచ్చే దాంట్లో కొన్ని రకరకాల స్కీమ్స్, సూర్యగారి లాంటి చిన్న చిన్న స్కీమ్స్, లోన్స్ అన్నీ కూడా చాలా తక్కువ. అదే అమెరికాలో ఉంటే ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ ఇటువంటి చాలా ఉంటాయి. ఎప్పుడైతే ప్రభుత్వం మొత్తం కుంటుబడిపోయిందో, లెజిస్లేచర్ ఫెడరల్ ఫండ్ మొత్తం కూడా అన్ని అప్రూవ్ చేయకుండా డొనాల్డ్ ట్రంప్ నిలిపివేశారో, కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆ ఫెడరల్ ఫండ్కి ఆయన ఆమోద ముద్ర వేయలేదో, అప్పటి నుంచి దీంట్లో కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయి. అటు పబ్లిక్ హెల్త్లో, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో, తర్వాత ముఖ్యంగా ద మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా ఏదైనా ఉందా, డిపార్ట్మెంట్ ఉందా దీని ద్వారా అంటే అది ఎయిర్ డిపార్ట్మెంటే. సో దానికి సంబంధించి
విమానాలు రద్దవడము, ఒకటి కాదు రెండు కాదు 2000 విమానాలు ఒక రోజుకి ఫ్లై అవ్వాల్సినవి కాస్త రద్దయిపోయాయి. సో దాని ద్వారా ఎంతమంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారో, ఎన్ని కార్గోస్ ఇబ్బంది పడిపోయాయి, ఎన్ని ట్రాన్స్పోర్టేషన్స్ ఆగిపోయాయో మనం అర్థం చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే దీనిపై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. మళ్ళీ ఇది రివైవ్ అవుతోంది, ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ కొనసాగిస్తామని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఎస్, మనోజ్ఞ అందుబాటులోకి వచ్చారు. మనోజ్ఞ, కరెంట్ సిచ్యువేషన్ ఏంటి, అక్కడ ఎటువంటి సినారియో నెలకొంది? అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ మొత్తానికి ఒక కొలిక్కి వచ్చింది. 42 రోజుల తర్వాత సెనేట్లోని రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ ఒక అంగీకారానికి వచ్చాయి. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన నిధుల బిల్లు ఏదైతే ఉందో దాన్ని పాస్ చేశారు. సెనేట్లో మొత్తము 60 ఓట్లు కావాల్సి ఉండగా 53 మంది రిపబ్లికన్లు ఉండగా మరో 8 మంది డెమోక్రాట్లు అనుకూలంగా ఓటు వేసి 60 చేసి పాస్ చేయించారు నిధుల బిల్లుని. దీంతో అమెరికా ప్రభుత్వానికి నిధులు అందనున్నాయి. ఇక మీదట ప్రభుత్వం రన్ అవ్వడానికి ఆ నిధులు ఉపయోగించనున్నారు. ఇది మొదట ఇదే నిధుల బిల్లు రిపబ్లికన్లు డెమోక్రట్లు ఒక నిర్ణయానికి రాకపోవటం వల్ల ఆగిపోయింది. దానివల్ల ప్రభుత్వం షట్ డౌన్ అయింది. ఇప్పుడు అదే నిధుల బిల్లు మళ్ళీ పాస్ అయ్యి మళ్ళీ అమెరికా ప్రభుత్వము రన్ అవ్వడానికి అయ్యింది. ఇదంతా టెక్సాస్ మేయర్ జాన్ థర్న్ అని ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన ఇది. లోపల ఈయన జాన్ థర్న్ ఆయన రిపబ్లికన్స్కి చెందిన ఆయన. ఈయన డెమోక్రాట్స్తో మాట్లాడి ఒక 8 మందితోటి మాట్లాడి ఆ 8 మంది తమకు అనుకూలంగా ఓటు వేసేలా చేయడంలోని కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. దాని వలన నిన్న సెనేట్లో జరిగిన ఓటింగ్లోని మొత్తానికి అమెరికా ప్రభుత్వానికి కావాల్సిన నిధుల బిల్లు ఏదైతే ఉన్నదో అది అయితే రిజాల్వ్ అయింది. కానీ డెమోక్రాట్లు పట్టుబట్టిన ఒబామా ఏదైతే ప్రవేశపెట్టాడో ఆరోగ్య సంరక్షణ బిల్లు, ఆ బిల్లు మాత్రం ఇంకా అలాగే పెండింగ్లో ఉన్నది. దాని మీద కూడా మరొక 2 రోజుల్లో ఓటింగ్ జరుగుతుంది అని తెలుస్తున్నది. దీనికోసం ఇంకా డెమోక్రాట్లు పట్టుదలగానే ఉన్నారు. ఆ బిల్లును కూడా ఎలా అయినా పాస్ చేయించాలని అంటున్నారు. అయితే రిపబ్లికన్లు ఏం చేస్తారో తెలియటం లేదు. కానీ ఇప్పుడు అమెరికా ప్రభుత్వం షట్ డౌన్కి దానికి ప్రస్తుతానికి అయితే సంబంధం లేదు. ప్రభుత్వానికి కావాల్సిన నిధులు అయితే ఏవైతే ఉన్నాయో అవి అందుతున్నాయి. దానికి కావాల్సిన ఆ బిల్ అయితే పాస్ అయిపోయింది. ఈ వీకెండ్కి ఇవాళ ఇక్కడ మంగళవారము, ఈ వీకెండ్కి అంటే వచ్చే సోమవారం నుంచి అనుకోవాలి, వచ్చే సోమవారం నుంచి అమెరికా ప్రభుత్వము మామూలుగా రన్ అవుతుంది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సేవలు అన్నీ నార్మల్ స్టేజ్కి వస్తాయి. దీని ద్వారా ఇప్పటి వరకు చాలా చోట్ల విమానాలు ఆగిపోయాయి. విమాన సేవలకి అంతరాయం కలిగింది. అలాగే చాలా చోట్ల ప్రభుత్వ ఆఫీసులన్నీ ఆగిపోయాయి. వీసా కార్యకలాపాలు అలాంటివి కూడా ఆగిపోయాయి. దీనివల్ల చాలా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. చాలామందికి జీతాలు అందలేదు. ఫెడరల్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ జీతాలు అందలేదు. ఒక 4 రోజుల పాటు వాళ్ళందరూ ఇబ్బందులు పడ్డారు. చాలామందికి ఫుడ్ అందలేదు. ప్రభుత్వం ఎవరికైతే ఫుడ్ అందిస్తుందో వాళ్ళందరికీ ఫుడ్ అందలేదు. వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ షట్ డౌన్ వలన వారానికి 1.2 మిలియన్ నష్టం వచ్చిందని అంచనా వేశారు. అయితే 42 రోజుల తర్వాత అట్లీస్ట్ ఇప్పటికైనా ప్రభుత్వం తెరుచుకుంది. ఇప్పటి వరకు జరిగిన నష్టాన్ని ఇక మీదట పూడ్చుకోవచ్చు అని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. అలాగే మరొక విషయం ఏంటంటే అమెరికా చరిత్రలోనే ఇప్పుడు అయిన లాంగెస్ట్ షట్ డౌన్గా రికార్డు సృష్టించింది. ఇంతకుముందు ఇదే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో, అంటే ట్రంప్ ఫస్ట్ టైంలోని అమెరికా గవర్నమెంట్ షట్ డౌన్ అయింది. అప్పుడు 35 రోజులు అయితే ఇప్పుడు 42 రోజులైంది. మొత్తం అమెరికా చరిత్రలోనే 15 సార్లు షట్ డౌన్ అయితే ఇదే అన్నిటికన్నా లాంగెస్ట్ 42 రోజుల పాటు కొనసాగింది. కానీ 42 రోజుల తర్వాత దీనికి కూడా తెరపడింది. మరొక వారం రోజుల్లో, అంటే ఇంకొక 4 రోజుల్లోని అమెరికా ప్రభుత్వం తిరిగి నార్మల్గా పని చేస్తుంది. ఇది చాలా మందికి శుభవార్తనే చెప్పాలి. ఇక్కడ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వాళ్ళందరికీ ఇది చాలా పెద్ద శుభవార్త. వాళ్ళందరూ హాయిగా అమ్మయ్య ఇంకా మన జీవితాలు నార్మల్గా గడుపుకోవచ్చు అని అనుకునే సమయం ఇది. సో ఇక్కడ ప్రస్తుతానికి ఒక ఆనందకరమైన వాతావరణం నెలకొందని. రైట్, థ్యాంక్ యూ మనోజ్ఞ. ఇది అక్కడ సిచ్యువేషన్. సో ప్రజెంట్ 42 డేస్గా అక్కడ షట్ డౌన్ అయిన నేపథ్యంలో ప్రభుత్వం మొత్తం కంప్లీట్గా జీరోకి వచ్చేసింది, శూన్యం అయిపోయింది, ఎటువంటి కార్యకలాపాలు జరగలేదు.
సో ఇన్ డీటెయిల్గా చెప్తూ మనకు చాలా విషయాలు గుర్తు చేశారు. ఒబామా తీసుకొచ్చినటువంటి ఒక స్కీమ్ కానివ్వండి, జో బైడెన్ తీసుకొచ్చిన ఒక స్కీమ్, ఈ స్కీమ్స్ యాజ్ ఆఫ్ నో పెద్దగా ఎఫెక్ట్ చూపించకపోవచ్చు దీన్ని ఎత్తివేయడంతో. కానీ ప్రెసెంట్ అయితే షట్ డౌన్ ఎత్తివేయడంతో అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు మళ్ళీ తిరిగి ఓపెన్ కాబోతున్నాయి, ప్రభుత్వ అధికారులు రాబోతున్నారు, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సిద్ధమవబోతోంది. సో మరొక 4 రోజుల్లో ఇది పూర్తిగా రివైవ్ అయిపోయి అమెరికా గత సిచ్యువేషన్ని, అంటే విమానాలు ఎగురుతాయి, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పనిచేస్తుంది, హాలిడేస్కి వెళ్ళిపోయిన వారందరూ వచ్చి మళ్ళీ విధులకు హాజరవుతారు, కార్యాలయాలు ఓపెన్ అయిపోతాయి, ఆఫీసులు ఓపెన్ అయిపోతాయి, అన్నీ కూడా యథాతథంగా జరుగుతాయని చెప్పి తెలుస్తోంది. సో మరొక 4 రోజులు అంటే ఆల్రెడీ సైన్ అయిపోయినటువంటి నుంచి ఒక 3-4 డేస్లో ఇది కంప్లీట్ ఎగ్జిక్యూషన్ జరిగిపోయి కంప్లీట్గా అందరూ కూడా తమ పనులకి హాజరైపోయే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా మళ్ళీ గత పరిస్థితులు, గత సిచ్యువేషన్లోకి రాబోతోంది. సో అమెరికాలో ఆయన అహంకారం, ఆయన చేపట్టిన కొన్ని విషయాల కారణంగా 45 రోజుల పాటుగా ప్రభుత్వం కంప్లీట్గా శూన్యమైపోయింది. మళ్ళీ ఆయనే తెలుసుకొని సిచ్యువేషన్ అంచనా వేసి తనకు వ్యతిరేకత వస్తుందని చెప్పి భావించినటువంటి ట్రంప్ దానికి సపోర్ట్ చేస్తూ 60 ఓట్లు వేయాల్సి ఉండగా అటు 53 మంది డెమోక్రాట్స్ అండ్ 80 మంది రిపబ్లికన్స్తో కలిసి దీనికి అప్రూవల్ తీసుకున్నారు. సో ప్రజెంట్ సినారియో ఇది. అక్కడ అంతా సిచ్యువేషన్ రివైవ్ అవుతోంది. అమెరికాలో గతంలో ప్రభుత్వం ఏ మాదిరిగా నడిచిందో అటువంటి విధంగానే ప్రజల్లోకి మళ్ళీ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వెళ్ళబోతోంది. The yeas are 222, the nays are 209. The bill is passed. The motion is adopted. On this vote, the yeas are 222, the nays are 209. The bill is passed. The motion is adopted. On this vote, the yeas are 222, the nays are 209. The bill is passed. The motion is adopted. On this vote, the yeas are 222, the nays are 209. On this vote, the yeas are 222, the nays are 209. The bill is passed. The motion is adopted. Without objection, the motion to reconsider is laid on the table. And it's an honor now to sign this incredible bill and get our country working again. Thank you. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.